హాయ్ అండి, నమస్కారం. అందరూ బాగుండారా? చాలా రోజులైంది వీడియో పెట్టి మనము. ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాను. దీంట్లో ఆల్రెడీ ఉప్పు పసుపు వేసేసాను. బాగా కలిపి కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నాక ఫ్రై ఎలాగ చేయాలో చూపిస్తా. ఫ్రైలోకి కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 4, కొత్తిమీర, నెక్స్ట్ అల్లం పేస్టు సరిపోయేంత, ధనియాల పొడి సరిపోయేంత, ధనియాలు చెక్క మొగ్గ వేయించి పొడి కొట్టాను, అల్లము తెల్లగడ్డ మిక్సీ మెత్తగా పట్టి పేస్ట్ వేసాను. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇప్పుడు నూనె వేస్తున్నాను. సరిపోయేంత నూనె వేసుకోవాలి. నేనైతే 3 గంటలు వేస్తున్నాను 1 కేజీకి. నూనె వేడెక్కినాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఫస్ట్ ఆవాలు కాలేక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేగినాక కరివేపాకు కొత్తిమీర వేస్తున్నాం. కరివేపాకు నేనైతే కొత్తిమీర ముందే వేసేస్తాను. మీకు కావాలని లాస్ట్లో వేస్తుంది. 1 స్పూన్ అల్లం వేసుకోండి. కొంచెం వేగినాక చికెన్ వేసుకోవాలి. అల్లం పచ్చివాసన లేదా కాగాలి. అల్లం వేగిపోయిందండి. ఇప్పుడు చికెన్ వేసుకున్నాం. ఇంకా చికెన్ వేసినాక బాగా కలుపుకోవాలండి. బాగా కలిపేసారు. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకున్నాం. కొంచెం సేపు మూత పెట్టినాక తీసేస్తామండి. మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి. అడుగంటేస్తుంది. జాగ్రత్త కలుపుకోండి. చికెన్ తేలుతుంది ఆయిల్లో వేగినప్పుడు. చిన్న మంట పెట్టుకొని కలుపుకోండి. ఇంకొంచెం వేగాలండి. ఇంకొంచెం వేగినాక కారం వేసుకున్నాం. ఇప్పుడు పెద్ద మంట పెట్టాను. ఇంకొంచెం సేపు మూత పెడదాం. చూడండి, మూత తీసుకున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. వేగిపోయింది. కారం వేసుకున్నాం. చూసారు ఎంత కలర్ వచ్చిందో. ఇట్లా కలర్ రావాలి. అప్పుడే మనకు చికెన్ బాగా వేగినట్టు. ఇప్పుడు ఎంత బాగుందో. చికెన్ బాగా వేసింది. ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు సరిపోయేంత కారం వేసుకున్నాం. కారం వేసాము. 2 స్పూన్లు కారం అండి, సరిపోతుంది.
మీకు కావాల్సింది కొంచెం కారం వేసుకోండి. నేనైతే ఇంతే కారం వేస్తాను, కరెక్ట్గా వేస్తాను. ఎక్కువ వేయను తక్కువ వేయను, కరెక్ట్గా వేస్తాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు కొంచెం హెవీగా పెడదాం మంట. కొద్దిగా వేగినాక చెక్క మొగ్గ ధనియాలు ఏంటి పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేద్దాం. చివరిలో కొత్తిమీర. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫుల్ వీడియో పెట్టామండి. చూడండి, చూసి ఎలా ఉందో చెప్పండి. కారం వేసి వేగిన కూర వేగిపోయింది. ఇప్పుడు చివరిగా ధనియాల పొడి వేస్తున్నానండి. చెక్క మొగ్గ ధనియాల పొడి సరిపోద్ది మాత్రం. ఫస్ట్ కొంచెం కొత్తిమీర వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కొంచెం సేపు ఉండి సరిపోద్ది, ఎక్కువసేపు పెట్టడం అవసరం లేదు. అంతేనండి, అయిపోయింది. అయితే అది తీసుకొస్తా. చూడండి, అయిపోయింది. చూసారా ఎంత బాగుందో? నచ్చితే మీరు కూడా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. ఓకే, బాయ్ బాయ్.